హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఎస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం GENCO ఏఈ ఎలక్ట్రికల్ 2023 ఎగ్జామ్కి సంబంధించిన ఒక టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్లోది. సో మీరు నోటిఫికేషన్ కనుక చూస్తుంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్లో కొన్ని అడిషనల్ టాపిక్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో ఆ అడిషనల్ టాపిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ FFT కూడా. సో ఈ టాపిక్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. దీని డెఫినేషన్, దీని ప్రాపర్టీస్, అలానే FFT అడ్వాంటేజెస్ ఏంటి, మన కమింగ్ జెన్కో ఎగ్జామ్కి ఎలాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ ఎలాంటివి రాబోతున్నాయి, లేదా థియరిటికల్ క్వశ్చన్స్ ఎలాంటివి రాబోతున్నాయి అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఈ డెఫినేషన్ చూద్దాం. ఎండ్ పాయింట్ DFT ఎలా ఫైండ్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మీ అందరూ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ లాంటి టాపిక్స్ ఆల్రెడీ మీరు రివైజ్ చేస్తుంటారు. సో ఆ టాపిక్స్ యొక్క నాలెడ్జ్ కనుక మీకు ఉంటే ఇది ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఎండ్ పాయింట్ DFT ఆఫ్ అ సీక్వెన్స్ ఎలా డిఫైన్ చేశారు అంటే, సో ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ X ఆఫ్ K. సో ఈ DFT కనుక ఫైండ్ చేయాలంటే ఈ సమ్మేషన్ని మనం సింప్లిఫై చేయాలి. సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n-1 small x of n e power minus j 2 pi kn by capital N. ఈ సమ్మేషన్ని కనుక సింప్లిఫై చేస్తే మీకు DFT వాల్యూ వస్తుంది. ఇక్కడ k ఎలాంటి వాల్యూస్ తీసుకోవచ్చు అంటే k టేక్స్ వాల్యూస్ లైక్ 0, 1, 2 అప్ టు n-1. సో ఎప్పుడైతే మీరు కేని 0 to n-1 వేరీ చేస్తారో దాని అర్థం n వాల్యూస్ మీరు ఫైండ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ k కనుక 0 పెడితే X ఆఫ్ 0, సో అదొక పాయింట్. k కనుక 1 పెడితే X ఆఫ్ 1, అది ఇంకొక పాయింట్. అలానే k కనుక n-1 సబ్స్టిట్యూట్ చేస్తే అది ఇంకొక పాయింట్. టోటల్ ఎన్ని పాయింట్స్ మనం ఫైండ్ చేయాలి అంటే n పాయింట్స్ ఫైండ్ చేయాలి. ఎలా n పాయింట్స్ అంటున్నాను అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో n-1 వరకు కాబట్టి N పాయింట్స్ మనం ఫైండ్ చేయాల్సి వస్తుంది. నేను ప్రతిసారి e⁻ - j 2 pi kn by N రాయలేను. సో దానికి మనం ఒక షార్ట్ హ్యాండ్ నోటేషన్ అనేది వాడుతూ ఉంటాం. సో దాన్ని మనం ఫేజ్ ఫ్యాక్టర్ అని పిలుస్తూ ఉంటాం. దాన్ని WNతో డినోట్ చేద్దాం. e⁻ - j 2 pi by N, దీన్నే మనం ఫేజ్ ఫ్యాక్టర్ అని పిలుస్తూ ఉంటాం. ఒకవేళ ఈ షార్ట్ హ్యాండ్ నోటేషన్ కనుక వాడితే ఈ డెఫినిషన్ ఎలా మోడిఫై అవుతుందో చెక్ చేద్దాం. సో ఈ ఫేజ్ ఫ్యాక్టర్ని యూస్ చేసుకుందాం ఇప్పుడు మన డిస్కషన్లో. సో ఈ సమ్మేషన్ ఎలా మాడిఫై అయిందో చెక్ చేద్దాం. సో X ఆఫ్ K ఈక్వల్ టు సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n-1 స్మాల్ x ఆఫ్ n, ఇక్కడ e⁻ - j 2 pi by N ఉంది. సో మనం ఫేజ్ ఫ్యాక్టర్ అనేది వాడచ్చు WN. ఇంకా అడిషనల్గా ఏముంది అంటే KN కూడా ఉంది. సో WN పవర్ KN కనుక రాస్తే మనకి ఎగ్జాక్ట్గా ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం మన DFTని డిఫైన్ చేసుకోవచ్చు. ఎలా అయితే మీరు ఎండ్ పాయింట్ DFTని డిఫైన్ చేశారో అలానే ఇన్వర్స్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని కూడా మనం డిఫైన్ చేయబోతున్నాం. ఈ యొక్క చాప్టర్లో ఈ సమ్మేషన్ లేదా ఇప్పుడు మనం ఈ డిఫైన్ చేసిన X ఆఫ్ Kకి సంబంధించిన ప్రాపర్టీస్, ఈ ఎండ్ పాయింట్ DFTని ఎంత ఎలిగెంట్ వేలో మనం ఫైండ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ n2 ఇస్తే 2 పాయింట్ DFT అవుతుంది. అప్పుడు 2 పాయింట్స్ కనుక్కోవాలి మనం. 4 పాయింట్ DFT ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ వచ్చి 4 పాయింట్ DFT. 4 పాయింట్ DFTని తక్కువ టైంలో ఎలా ఫైండ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి ఎగ్జామ్కి. అలానే 8 పాయింట్ అది చాలా కష్టం, మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ లేదు. కానీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తక్కువ టైంలో అడిగే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏంటి? సో ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని ఇలా డిఫైన్ చేసాం. స్మాల్ x ఆఫ్ n ఇస్ 1/n summation k from 0 to n-1 X of K and then e⁻j 2 pi kn by N. ఈ విధంగా మనం ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని డిఫైన్ చేసాం. సో ఈ రెండింటిని కలిపి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేర్ అనవచ్చు, DFT పేర్ అని కూడా పిలవచ్చు మనం. సో ఇక్కడ రాసేద్దాం ఆ రెండు ఫార్ములాస్, రెండు డెఫినేషన్స్ ఒకే చోట రాద్దాం. వాట్ ఈస్ X ఆఫ్ K? సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n-1 స్మాల్ x ఆఫ్ n e⁻ - j 2 pi kn by N. అలానే స్మాల్ x ఆఫ్ n ఎలా డిఫైన్ చేసాము అంటే
1/N. ఈ 1/N అనే ఫ్యాక్టర్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమ్మేషన్ k ఫ్రమ్ 0 to n-1 and then capital X of k e power j 2πkn by capital N గా డిఫైన్ చేసాం. సో ఈ రెండింటిని మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేర్ అని పిలవచ్చు, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేర్ అని పిలవచ్చు. ఈ రెండు డెఫినేషన్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి ఎంత ఎలిగెంట్ వేలో మనం సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించే మనం నెక్స్ట్ డిస్కషన్ ఉండబోతోంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పీరియాడిసిటీ. ఇలా డిఫైన్ చేసిన క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే, స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఈ రెండు కూడా పీరియాడిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ప్రతి క్యాపిటల్ ఎన్ శాంపిల్స్ తర్వాత మళ్ళీ మనకు అదే సీక్వెన్స్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక విచిత్రమైన ప్రాపర్టీ ఏంటి అంటే, ఇప్పటివరకు మీరు టైం డొమైన్లో ఒక పీరియాడిక్ సిగ్నల్ని చూసుంటారు, లేదా ఫ్రీక్వెన్సీ డొమైన్లో పీరియాడిక్ సిగ్నల్ని చూసుంటారు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో టైం డొమైన్లో పీరియాడిక్, అలానే ఫ్రీక్వెన్సీ డొమైన్లో కూడా మనకున్న సిగ్నల్ పీరియాడిక్. సో మనం డిస్కస్ చేయబోయే ప్రాపర్టీ పేరు పీరియాడిసిటీ. సో ఈ పీరియాడిసిటీ అంటే ఏంటి? సో చెప్పా కదా, టైం డొమైన్లో అలానే ఫ్రీక్వెన్సీ డొమైన్లో మనకున్న సిగ్నల్స్ రెండు కూడా పీరియాడిక్. ప్రతి ఎన్ శాంపిల్స్ తర్వాత మళ్ళీ అదే ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మ్యాథమెటికల్గా మనం ఎలా రాయొచ్చు అంటే, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే ప్లస్ క్యాపిటల్ ఎన్ విల్ అగైన్ గివ్ యూ వాట్, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే. అలానే టైం డొమైన్ సిగ్నల్ కూడా పీరియాడిక్ అని చెప్పా కదా. సో స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ విల్ అగైన్ గివ్ యూ వాట్, స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్. సో దీన్నే మనం పీరియాడిసిటీ అని అంటాం. ప్రతి ఎన్ శాంపుల్స్ తర్వాత మళ్ళీ మనకి అదే సీక్వెన్స్ వస్తూ ఉంటుంది. సో ఇంకేంటి, సో ఇది ఎలా అర్థం చేసుకున్నాం, అసలు ఈ పీరియాడిక్ నేచర్ అని ఎలా ప్రూవ్ చేస్తారు అంటే చాలా ఈజీ. ఒకవేళ మీరు డెఫినేషన్ కనుక చూస్తే, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే డెఫినేషన్ ఏమని చెప్పాము మనం, సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to n-1 స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్ e power minus j 2πkn by capital N. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ ఫైండ్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ చేస్తారు, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే ప్లస్ క్యాపిటల్ ఎన్ని, ఎక్కడైతే కే ఉందో అక్కడ కే ప్లస్ ఎన్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇదేమవుతుంది, సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to n-1 స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్. క్లియర్గా ఏం చెప్పాను నేను, ఎక్కడైతే కే ఉందో అక్కడ కే ప్లస్ క్యాపిటల్ ఎన్ సబ్స్టిట్యూట్ చేయమని చెప్పాను. సో దిస్ ఇస్ e power minus j 2πk ప్లస్ క్యాపిటల్ ఎన్ ఇంటూ స్మాల్ ఎన్ హోల్ డివైడెడ్ బై ఎన్. ఇప్పుడు ఇది చూడడానికి ఈ పవర్ ఏ ప్లస్ బి అనే ఫామ్లో ఉంది. ఈ పవర్ ఏ ప్లస్ బిని మనం ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బిగా సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ రెండు టర్మ్స్ వస్తాయి. సో ఏంటి ఆ రెండు టర్మ్స్, సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n-1 x of n e power minus j 2πkn by capital N. ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఏంటి అంటే e power minus j 2π క్యాపిటల్ N స్మాల్ n by capital N. ఈ n's క్యాన్సిల్ అయ్యి ఏం మిగిలింది, e power minus j 2πn మిగిలింది. e power minus j 2πn వాల్యూ 1 whenever n is a integer. ఆబ్వియస్గా ఈ సమ్మేషన్ చూడండి, సమ్మేషన్లో n ఎలాంటి వాల్యూస్ తీసుకుంటుంది, 0, 1, 2 అప్ టు n-1. ఈ వాల్యూస్ కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎప్పటికీ కూడా 1 అవుతుంది. సో ఇక్కడ ఏం రాద్దామంటే e power minus j 2πn, దిస్ ఈస్ ఆల్వేస్ 1 whenever n is a integer. ఎస్, సో ఇది 1 అయితే ఇప్పుడు ఏం మిగిలింది, ఈ యొక్క క్వాంటిటీ మాత్రమే మిగిలింది. ఇది హైలైట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇది మాత్రమే మిగిలింది. దీని వాల్యూ 1 కదా. సో ఇదేంటి, ఇది మన డెఫినేషన్ కదా, ఎక్స్ ఆఫ్ కే డెఫినేషన్. సో దిస్ ఇస్ ద హైలైటెడ్ క్వాంటిటీ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే. సో ఏమని ప్రూవ్ చేసాము, ఇలా ప్రూవ్ చేసాం, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే ప్లస్ క్యాపిటల్ ఎన్ ఇస్ సేమ్ యాజ్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే. అంటే మనం ఇలా డిఫైన్ చేసిన ఈ డిఎఫ్టి ఖచ్చితంగా పీరియాడిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ప్రతి ఎన్ శాంపుల్స్ తర్వాత మళ్ళీ అదే ప్యాటర్న్ని మీరు రాయాలి. సో మొత్తం సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు క్యాపిటల్ ఎన్ శాంపుల్స్ కనుక ఇస్తే నేను మిగతా ఇంకే శాంపుల్ అడిగినా కూడా, లేదా ఇంకే పాయింట్ అడిగినా కూడా నేను మీకు ఈజీగా ఫైండ్ చేసి ఇవ్వగలుగుతాను, ఎందుకంటే ఇది పీరియాడిక్. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏదైతే డిఫైన్ చేసామో అది పీరియాడిక్, అలానే టైం డొమైన్లో ఉన్న సిగ్నల్ కూడా పీరియాడిక్ అని చెప్తున్నాము. సో ఇది నేను ప్రూవ్ చేయట్లేదు, ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే సో మళ్ళీ అది కూడా పీరియాడిక్ అని మీరు ప్రూవ్ చేయొచ్చు.
ఇంకొన్ని ప్రాపర్టీస్, ఈ చాప్టర్ అంతా కూడా ప్రాపర్టీస్. ఇప్పుడు మనం డిఫైన్ చేసిన క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే అలానే స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్రాపర్టీస్ కనుక మీకు అర్థమైతే ఆ ప్రాపర్టీస్ నుంచే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనం తీసుకున్న సీక్వెన్స్ కనుక రియల్ వాల్యూడ్ సీక్వెన్స్ అయితే ఇంకా ఇంకేం చెప్పగలుగుతాము ఆ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే గురించి. సో ఒకసారి మీ అందరినీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనే టాపిక్కి తీసుకెళ్తాను. సో అందరూ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ చూసుంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ మీరు చదువుంటారు. సో సిటిఎఫ్టి, ఈ సిటిఎఫ్టి అనే టాపిక్లో మీరు ఇలాంటి రిజల్ట్స్ చూసుంటారు. ఎప్పుడైతే టైం డొమైన్లో సిగ్నల్ కనుక రియల్ వాల్యూడ్ సిగ్నల్ అయితే, ఇంకెలాంటి సిమెట్రీ, జస్ట్ రియల్ వాల్యూడ్ సిగ్నల్ తీసుకున్నాను, దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ చేస్తే లెట్స్ సే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఒమేగా వచ్చింది. సో ఆ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎలా ఉంటుంది, ఒకవేళ మీరు తీసుకున్న క్వాంటిటీ జస్ట్ రియల్ అయితే ఖచ్చితంగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కాంప్లెక్స్ ఫంక్షన్ అయి ఉంటుంది. ఎలాంటి ఫంక్షన్? కాంప్లెక్స్ ఫంక్షన్. కాంప్లెక్స్ ఫంక్షన్తో పాటు అది ఈవెన్ కాంజుగేట్ సిమెట్రీని ఒబే చేస్తూ ఉంటుంది. ఏ సిమెట్రీ? ఈవెన్ కాంజుగేట్ సిమెట్రీ. ఈవెన్ కాంజుగేట్ సిమెట్రీ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కాంప్లెక్స్ క్వాంటిటీ, ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది. ఈవెన్ కాంజుగేట్ అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ ఒమేగా కాంజుగేట్ సేమ్ యాజ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా. దీన్నే మనం ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీ అంటాం. సో ఈ ట్రాన్స్ఫార్మ్ థియరీ ఎలా ఉంటుంది అంటే మీరు తీసుకున్న టైం డొమైన్ సిగ్నల్ కనుక రియల్ అయితే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక కనుకుంటే అది కాంప్లెక్స్ ఫంక్షన్ వస్తుంది, ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీని ఒబే చేస్తూ. అదే లాజిక్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు మనం. సో ఇక్కడ ఏం చెప్తోంది ఈ లాజిక్? సో ఇప్పుడు మనం డిఎఫ్టి టాపిక్ వద్దాం. ఒకవేళ మీరు ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సీక్వెన్స్ తీసుకున్నారు, అది రియల్ అయితే, ఎక్స్ ఆఫ్ ఎన్ సీక్వెన్స్ కనుక రియల్ అయితే ఏమవుతుంది? సో లెట్స్ సే దాని డిఎఫ్టిని మనం క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కేతో ఇండికేట్ చేద్దాం. సో ఎలాంటి సీక్వెన్స్ తీసుకున్నారు మీరు? రియల్ వాల్యూడ్ సీక్వెన్స్. సో ఖచ్చితంగా దాని డిఎఫ్టి ఎలా ఉండాలి అంటే కాంప్లెక్స్ ఫంక్షన్ అయి ఉండాలి. కాంప్లెక్స్ ఫంక్షన్. కాంప్లెక్స్ ఫంక్షన్తో పాటు ఈవెన్ కాంజుగేట్ని ఒబే చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ కాంప్లెక్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఒబే ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీ. సో ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇక్కడ ఎలా అయితే మీరు ఎక్స్ ఆఫ్ ఒమేగాని ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీలో రాశారో ఇక్కడ ఎక్స్ ఆఫ్ కేని కూడా అలానే రాయండి. సో ఎక్స్ ఆఫ్ మైనస్ కే కాంజుగేట్ is same as x of k. దీనే మనం ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీ అంటాం. సో మన డిఎఫ్టి వాల్యూస్ కూడా ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీని ఒబే చేస్తాయి. సో ఇక్కడ వరకు కనుక మీకు అర్థమైతే ఆల్మోస్ట్ మీకు ఇందులోంచి మీరు మార్క్స్ సాధించగలుగుతారు. ఇంకొక స్టెప్ ఉంది, ఒక్క స్టెప్. ఆ స్టెప్ ఏంటో చూద్దాం. ఏమని చెప్పాము మనం? ఈవెన్ కాంజుగేట్ ప్రాపర్టీని ఒబే చేస్తున్నాం. దీంతో పాటుగా ఈ డిఎఫ్టి టాపిక్లో మన టైం డొమైన్లో అలానే ఫ్రీక్వెన్సీ డొమైన్లో సిగ్నల్ ఎలాంటి ప్రాపర్టీని ఒబే చేస్తుందని చెప్పాను? పీరియాడిక్ ప్రాపర్టీని ఒబే చేస్తుందని చెప్పాను. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ మీరు డిఫైన్ చేసింది కూడా పీరియాడికే, ఇది కూడా పీరియాడికే. ఈ సిగ్నల్ని నేను n శాంపుల్స్తో షిఫ్ట్ చేస్తే ఎలాంటి చేంజ్ రాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పీరియాడిక్ సిగ్నల్ తీసుకున్నారు, ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక పీరియాడిక్ సిగ్నల్, దాని టైం పీరియడ్ లెట్స్ సే t సెకండ్స్ అనుకున్నారు, దాన్ని t సెకండ్స్తో మీరు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ షిఫ్ట్ చేయడం వల్ల ఎలాంటి చేంజ్ రాదు, మళ్ళీ మీకు అదే వేవ్ ఫామ్ వస్తుంది. అలానే ఎక్స్ ఆఫ్ ఎన్ అనే ఒక పీరియాడిక్ సిగ్నల్ ఉంది, ప్రతి n శాంపుల్స్కి అది రిపీట్ అవుతుంది. సో n శాంపుల్స్తో మొత్తం పీరియాడిక్ సిగ్నల్ని షిఫ్ట్ చేస్తే ఎలాంటి చేంజ్ రాదు, మళ్ళీ మీకు అదే పీరియాడిక్ సిగ్నల్ వస్తుంది. అలానే ఇక్కడ నేను ప్లస్ n పెట్టడం వల్ల ఎలాంటి చేంజ్ రాదు. సో ఇలా రాద్దాం, -k ప్లస్ n కాంజుగేట్ విల్ బి అగైన్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే. ఇక్కడ ఏం చేశాను? -k ప్లేస్లో -k ప్లస్ అని పెట్టాను, అంటే షిఫ్ట్ చేశాను. సో రైట్ సైడ్ అనుకోవచ్చు, మీరు రైట్ సైడ్ అయినా షిఫ్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది పీరియాడిక్ కాబట్టి. దీన్ని ఇంకొంచెం రీఅరేంజ్ చేద్దాం. మీరు అడగచ్చు, సార్ మరి ఇక్కడ కూడా ప్లస్ అని రాయొచ్చు కదా? రాయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ చూడండి, ఈ రిజల్ట్స్ ద్వారా నేను ఇంకొన్ని పాయింట్స్ ఎలా కనుక్కుంటాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని డిఎఫ్టి పాయింట్స్ మీకు ఇచ్చేస్తాను, ఇంకొన్ని మిగిలిపోయిన ఉన్న డిఎఫ్టి పాయింట్స్ని మనం ఈ ప్రాపర్టీ ద్వారా కనుక్కోవచ్చు. అది ఎలా కనుక్కుంటారు అనేది ఒక న్యూమరికల్ ప్రాబ్లం ద్వారా చూపిస్తారు. దీన్ని ఇంకొంచెం రీరైట్ చేద్దాం. సో రీరైట్ కనుక చేస్తే ఎక్స్ ఆఫ్ n - k కాంజుగేట్ is x of k.
సో ఈ ప్రాపర్టీ చాలాసార్లు గేట్ ఈఎస్సిలో అడగడం జరిగింది. ఎలా అప్లై చేయాలి, ఎలా న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది మీకు చూపిస్తా ఇప్పుడు. చాలా సింపుల్ స్టూడెంట్స్. ఎప్పుడైతే మన టైం డొమైన్ సిగ్నల్ రియల్ అవుతుందో దాని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక చూస్తే కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్ వస్తుంది, ఈవెన్ కాంజుగేట్ సిమెట్రీని ఒబే చేస్తూ. అదే లాజిక్ తీసుకున్నా ఇక్కడ కూడా ఎక్స్ ఆఫ్ మైనస్కి కాంజుగేట్ సేమ్ యాజ్ ఎక్స్ ఆఫ్కి. ఇంకొక అడిషనల్ ప్రాపర్టీని ఇంక్లూడ్ చేశా. మనం ఈ డిస్కస్ చేస్తున్న ఈ డిఎఫ్టీ పీరియాడిక్ నేచర్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది, అందుకనే ప్లస్ అని పెట్టా. ఒకవేళ మీరు దీన్ని ప్రూవ్ కనుక చూస్తే ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. మీకు ఏం ప్రూఫ్ చెప్పకుండానే, అంటే మ్యాథమెటికల్గా ఏం చెప్పకుండానే దీన్ని ప్రూవ్ చేసి చూపించేసా. ఓకేనా? సో ఎలా అప్లై చేయాలి మన న్యూమరికల్స్లో? The first 6 points of 8 point DFT of a real valued sequence are 5, 1 minus J3, 0, 3 minus J4, 0 and 3 plus J4. The last 2 points of the DFT are. ఇక్కడ ఒక చిన్న హింట్ మనకి ఇచ్చాడు. ఏంటా హింట్? సో టైం డొమైన్లో ఎలాంటి సీక్వెన్స్ తీసుకున్నాడంట? రియల్ వాల్యూడ్ సీక్వెన్స్. ఇచ్చాడా రియల్ వాల్యూడ్ అని? ఇచ్చాడు రియల్ వాల్యూడ్ సీక్వెన్స్. ఆ రియల్ వాల్యూడ్ సీక్వెన్స్ 8 పాయింట్స్ డిఎఫ్టీ కనుక్కున్నాడు. అందులో కేవలం 6 పాయింట్ డిఎఫ్టీకి సంబంధించిన 6 పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేశాడు. ఏంటి ఆ 6 పాయింట్స్? సో ఫస్ట్ 5, 1 మైనస్ J3, నెక్స్ట్ 0, 3 మైనస్ J4, అలానే 0, 3 ప్లస్ J4. సో కొన్ని మాత్రమే ఇచ్చాడు. సో యారో ఇక్కడ పెట్టుకుందాం. ఇది క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే. ఇక్కడ కే ఎంత? సో ఆబ్వియస్గా 0, ఇక్కడేమో K1, ఇక్కడ K2, K3, K4, అలానే K5. ఇంకా 2 పాయింట్స్ కావాలి, ఎందుకంటే 8 పాయింట్ డిఎఫ్టీ అన్నాడు కాబట్టి 0 నుంచి 7 వరకు మీరు కౌంట్ చేస్తే 8 పాయింట్స్ ఉంటాయి. సో ఎక్కడ సిగ్నల్ ఇవ్వలేదు అంటే K=6 దగ్గర డిఎఫ్టీ కోఎఫిషియంట్ ఎంతనో చెప్పట్లేదు, 7 దగ్గర డిఎఫ్టీ కోఎఫిషియంట్ ఎంతనో చెప్పట్లేదు. కానీ ఆ కోఎఫిషియంట్స్ నేను ఈజీగా ఫైండ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సీక్వెన్స్ ఇచ్చాడా మనకి? ఎక్స్ ఆఫ్ ఎన్ టైం డొమైన్లో అసలు సీక్వెన్స్ ఏమి ఇవ్వలేదు, కానీ ఆ ఎక్స్ ఆఫ్ ఎన్ డిఎఫ్టీ కనుక్కుంటే ఆ డిఎఫ్టీకి సంబంధించిన 6 పాయింట్స్ ఇచ్చాడు, మిగతా 2 పాయింట్స్ అడుగుతున్నాడు. సో ఈ ప్రాపర్టీ వాడదాం. ఈ ప్రాపర్టీని ఇంకొకసారి రాస్తాను ఇక్కడ. సో ఒకసారి రాద్దాం ఈ ప్రాపర్టీని. ఏం చెప్తోంది ఈ ప్రాపర్టీ? క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే ఇస్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే కాంజుగేట్ అని చెప్తోంది. సో మనకు కావాల్సింది ఏంటి? K=6 దగ్గర నాకు డిఎఫ్టీ వాల్యూ కావాలి. సో 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎలాంటి చేంజెస్ వస్తాయో. ఎన్ వాల్యూ ఏమి ఇచ్చాడు ఈ క్వశ్చన్లో? సో క్లియర్గా ఎన్ ఇస్ గివెన్ యాజ్ 8 పాయింట్ డిఎఫ్టీ అని చెప్పాడు. సో దిస్ ఇస్ 8 minus 6 కాంజుగేట్. సో వాట్ ఈస్ 8 minus 6? ఇట్ ఇస్ 2. సో ఈ ప్రాపర్టీ ఏం చెప్తోందంటే మీకు ఒకవేళ ఎక్స్ ఆఫ్ 6 కావాలి అంటే ఎక్స్ ఆఫ్ 2 కాంజుగేట్ తీసుకోండి, అదే మీ ఆన్సర్ అని చెప్తాను. సో ఎక్స్ ఆఫ్ 2 ఎంత? 0 కాంజుగేట్ ఎంత? 0నే. అంటే ఈ K=6 దగ్గర మన డిఎఫ్టీ వాల్యూ వచ్చి 0. ఇంకొక వాల్యూ కావాలి K=7 దగ్గర. ఒకవేళ నేను K7 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. సో దిస్ ఇస్ x of 8 minus 7 and then you'll have a conjugate. So what is 8 minus 7? It is 1. So this is finally x of 1 conjugate. So x of 1 తెలుసు 1 minus J3, కానీ మనం చేయాల్సింది అని కాంజుగేట్. సో 1 minus J3 కాంజుగేట్ ఏమవుతుంది అంటే 1 plus J3 అవుతుంది. సో వాట్ ఈస్ దిస్? 1 plus J3. సో ఆ మిగతా 2 పాయింట్స్ వాల్యూస్ ఏంటి? ఒకటేమో 0, ఇంకొకటేమో 1 plus J3. 1 plus J3 ఉన్నాయి అలాంటి ఆప్షన్స్. ఒకటేమో 0, ఇంకోటేమో 1 plus J3. ఎస్, ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్. నెక్స్ట్ ప్రాపర్టీ. ఇంతకుముందు మనం ఎలాంటి ప్రాపర్టీ చూసాం? పీరియాడిసిటీ చూసాం, అలానే సిమెట్రీ చూసాము. ఇప్పుడు సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ చూద్దాం. ఇది కూడా చాలా చాలా సింపుల్ స్టూడెంట్స్. సో సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ ఏం చెప్తోంది? మీకు డెఫినేషన్స్ కనుక గుర్తుంటే ఈ సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ అనేది చాలా ఈజీ. క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే డెఫినేషన్ ఏంటి? సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to n-1. ఇట్ ఈస్ ఎక్స్ ఆఫ్ ఎన్ e పవర్ మైనస్ j 2 pi kn బై క్యాపిటల్ ఎన్. ఇది డిఎఫ్టీ యొక్క డెఫినేషన్. 2 సైడ్స్ K=0 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమవుతుంది? ఇక్కడేమో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0 అవుతుంది, ఇక్కడ సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n-1.
స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఇక్కడ కే ప్లేస్లో జీరో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ జీరో ఫామ్లో వచ్చేసింది. ఈ పవర్ జీరో ఎంత అంటే 1. అంటే ఇక్కడ 1 అంటే ఇంకేం మిగిలింది అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ మాత్రమే మిగిలింది. సో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ జీరో కనుక ఫైండ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి అంటే మనకి టైం డొమైన్లో ఏదైతే సీక్వెన్స్ ఇచ్చాడో ఎన్ వాల్యూస్ ఇస్తాడో ఆ ఎన్ వాల్యూస్ని యాడ్ చేసేయండి. అదే చెప్తాను చూడండి. సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to n-1 స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్. సో డిఎఫ్టీలో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ జీరో వాల్యూ ఫైండ్ చేయడం చాలా చాలా ఈజీ. టైం డొమైన్లో ఇచ్చిన అన్ని శాంపిల్స్ని యాడ్ చేసేసేయండి. సో అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం డిస్కస్ చేయొచ్చు. ఏంటా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్? ఒకవేళ నేను క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ n/2 వాల్యూ అనుకోవాలనుకుంటున్నా అంటే కే ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? n/2. సో ఏమవుతుంది? సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n-1 and then you have this x of n e power minus j 2 pi n/2. ఓకే, రాద్దాం 2ని కూడా. సో ఇక్కడ 2ని అడ్జస్ట్ చేసాను చూడండి. ఈ ఎన్స్ క్యాన్సిల్, ఈ 2 కూడా క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది అంటే ఈ పవర్ మైనస్ జే పై ఎన్. సో ఏం మిగిలింది? ఈ పవర్ మైనస్ జే పై ఎన్ మిగిలింది. సో వాట్ ఈస్ ఈ పవర్ మైనస్ జే పై ఎన్ వాల్యూ? దీని వాల్యూ వచ్చి -1 హోల్ పవర్ ఎన్ అవుతుంది. -1 హోల్ పవర్ ఎన్. సో అది యూస్ చేద్దాం. సో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ n/2 వాల్యూ ఏంటి అంటే సమ్మేషన్ n ఫ్రమ్ 0 to n-1. ఇట్ ఈస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్. చూడండి ఈ రెండు కూడా ఎంత సిమిలరో. ఒకవేళ మీకు క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ జీరో వాల్యూ కావాలి అంటే అన్ని శాంపిల్స్ని యాడ్ చేసేయండి. టైం డొమైన్లో ఇచ్చిన ఆ ఎన్ శాంపిల్స్ని యాడ్ చేసేయండి. కానీ ఇక్కడ ఏం చెప్తోంది? ఒకవేళ n/2 k ఈక్వల్ టు n/2 దగ్గర మనకి డిఎఫ్టీ వాల్యూ కావాలి అంటే -1 హోల్ పవర్ ఎన్. ఇక్కడ కూడా సమ్మేషన్ ఉంది కానీ -1 హోల్ పవర్ ఎన్ అనే ఫ్యాక్టర్ ఉంది. ఈ -1 హోల్ పవర్ ఎన్ వల్ల ఆల్టర్నేట్గా యాడ్ సబ్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n0 అయితే -1 హోల్ పవర్ 0 1 అవుతుంది. n1 అయితే -1 అవుతుంది. n2 అయితే +1 అవుతుంది. n3 అయితే -1 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఆల్టర్నేట్గా యాడ్ సబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. దేనికి? ఒకవేళ మనకి క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ n/2 వాల్యూ కావాలి అంటే. అలానే మన ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఉంది కదా. సో ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏం చెప్తోంది అంటే 1/n సమ్మేషన్ k ఫ్రమ్ 0 to n-1 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ k e పవర్ j 2 pi kn బై క్యాపిటల్. ఇది డెఫినేషన్. సో సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ ప్రకారంగా బోత్ సైడ్స్ ఒకవేళ నేను n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. బోత్ సైడ్స్ n ఈక్వల్ టు 0. ఇందాక కూడా ఇలాంటి స్టోరీనే. సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ కేని డిఫైన్ చేసాం. రెండు సైడ్స్ k 0 పెట్టమన్నా. ఇప్పుడు ఏమంటున్నా? రెండు సైడ్స్ n 0 పెట్టండి అని చెప్తున్నా. సో n 0 పెట్టండి. సో వాట్ ఈస్ ఎక్స్ ఆఫ్ 0? ఇట్ ఈస్ 1/n సమ్మేషన్ k ఫ్రమ్ 0 to n-1 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ k. ఎందుకంటే n 0 వల్ల ఈ పవర్ 0. ఈ పవర్ 0 ఎంత అంటే 1. సో ఈ విధంగా స్మాల్ ఎక్స్ ఆఫ్ 0 అంటే మన టైం డొమైన్లో n ఈక్వల్ టు 0 దగ్గర మన వాల్యూ కావాలి అంటే సమ్మేషన్ మన డిఎఫ్టీకి సంబంధించిన అన్ని n వాల్యూస్ని యాడ్ చేసేయాలి. అలానే 1/n అనే ఫ్యాక్టర్ కూడా ఉంది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ఫ్యాక్టర్ని జాగ్రత్తగా ఇంక్లూడ్ చేయాలి మన క్యాల్కులేషన్లో. సో నెక్స్ట్ ఏంటి? అలానే స్మాల్ ఎక్స్ ఆఫ్ n/2 వాల్యూని కూడా ఫైండ్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా దాని ఆన్సర్ రాస్తాను. ఎట్లయితే మీకు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ n/2 వాల్యూని రాసాము. సో స్మాల్ ఎక్స్ ఆఫ్ n/2 ఏమవుతుంది అంటే 1/n ఉంటుంది డెఫినేషన్ ప్రకారంగా. నెక్స్ట్ సమ్మేషన్ k ఫ్రమ్ 0 to n-1 ఇంకేముంటుంది? -1 హోల్ పవర్ k. ఇందాక ఎట్లయితే -1 హోల్ పవర్ n అన్నామో ఇక్కడ -1 హోల్ పవర్ k వస్తుంది ఇంటూ ఎక్స్ ఆఫ్ k. సో ఎప్పుడైతే టైం డొమైన్లో స్మాల్ n ఈక్వల్ టు n/2 దగ్గర మన టైం డొమైన్ వాల్యూ కావాలి అంటే మన డిఎఫ్టీ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆల్టర్నేట్గా యాడ్ సబ్స్ట్రాక్ట్ చేసేయండి. n కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, అవి యాడ్ సబ్స్ట్రాక్ట్ చేసేయండి ఆల్టర్నేట్గా. అలానే డినామినేటర్లో n ఉంది, అది కూడా ఇంపార్టెంట్. సో ఈ ప్రాపర్టీస్నే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ n/2,
స్మాల్ ఎక్స్ ఆఫ్ జీరో, స్మాల్ ఎక్స్ ఆఫ్ n/2నే మనం సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీస్గా పిలుస్తూ ఉంటాం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ డెఫినేషన్స్ కనుక గుర్తుంటే, ఈ డెఫినేషన్, సో ఇది డిరైవ్ చేయడం చాలా ఈజీ, సో ఇది కూడా డిరైవ్ చేయడం చాలా ఈజీ. డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో కూడా మనం ఇలాంటి ప్రాపర్టీస్ చదివాం. సో ఒక డొమైన్లో ఆరిజిన్ దగ్గర మీకు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైం డొమైన్లో ఆరిజిన్ దగ్గర వాల్యూ కావాలి అంటే ఇంకొక డొమైన్లో ఇంటిగ్రేషన్స్ చేయాల్సి వస్తుంది. అలానే ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ ఆరిజిన్ దగ్గర కావాలంటే టైం డొమైన్లో ఇంటిగ్రేషన్స్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ సేమ్. సో మన ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ కావాలి k=0 దగ్గర. సో టైం డొమైన్లో సమ్మేషన్ చేయాలి, ఎందుకంటే రెండు డొమైన్స్లో డిస్క్రీట్ నేచర్తో ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా చూడండి, టైం డొమైన్లో n=0 దగ్గర నాకు సిగ్నల్ వాల్యూ కావాలి అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో సమ్మేషన్స్ చేస్తున్నాం చూడండి. అంటే CTFTలో ఎలాంటి ప్రాపర్టీస్ డిస్కస్ చేసామో ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ కూడా వస్తున్నాయి. ఈ ఒక ప్రాబ్లం చూద్దాం. క్యాపిటల్ X ఆఫ్ K ఇస్ ద డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 6-point రియల్ సీక్వెన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే రియల్ సీక్వెన్స్ తీసుకున్నాడు. సో 6-point DFT అంటే n=6 అని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అందులో కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. x0 ఇచ్చాడు, మరి x1 ఇవ్వలేదేంటి? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? x2 ఇచ్చాడు, x3 ఇచ్చాడు, x4 ఇవ్వలేదేంటి? అలానే x5 ఇచ్చాడు. సో ఎలాంటి పాయింట్స్ ఇవ్వాలా? x1 ఇవ్వలేదు, x4 ఇవ్వలేదు. సో అవి ఇవ్వలేదు. ఇంకేం అడుగుతున్నాడు? స్మాల్ x0 కావాలంట. సరే, రియల్ సీక్వెన్స్ అని చెప్పాడు కదా. ఎప్పుడైతే రియల్ సీక్వెన్స్ అని చెప్పాడో ఇక్కడ రెండు ప్రాపర్టీస్ వాడాల్సి వస్తుంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఖచ్చితంగా ఈ DFT ఈ ప్రాపర్టీని ఒబే చేస్తుంది. x ఆఫ్ n- ఇలా రాద్దాం, x of k is equal to x of n minus k కాంజుగేట్ అనే ప్రాపర్టీని ఒబే చేస్తుంది. ఏం కావాలి? x1 కావాలి కదా. సో x1 కావాలి అంటే k1 సబ్స్టిట్యూట్ చేయండి. అలానే n ఎంత ఇచ్చాడు ఈ ప్రాబ్లంలో? 6 ఇచ్చాడు మనకి. సో సబ్స్టిట్యూట్ చేయండి. x of 6 minus 1 కాంజుగేట్. వాట్ ఇస్ 6 minus 1? 5. సో x of 5 కాంజుగేట్ తీసుకోండి, అదే మన ఆన్సర్ అని చెప్తున్నాడు. సో దీని కాంజుగేట్ ఎంత అంటే 1 + g1. సో ఇంతకుముందు ఏదైతే కోఎఫిషియంట్ ఇవ్వలేదని మనం బాధపడ్డామో ఆ కోఎఫిషియంట్ వచ్చేసింది. ఇంకేం కావాలి? x4 కావాలి. సరే, x4 కావాలి అంటే n, అలానే n6 పెట్టండి. ఇప్పుడు k చూడండి, k4 కదా. సో k4 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. x6 - 4 కాంజుగేట్. 6 - 4 ఎంత? 2. సో x2 కాంజుగేట్. x2 ఇచ్చాడా? x2 is 2 + j2. సో దాని కాంజుగేట్ ఏమవుతుంది అంటే 2 - j2 అవుతుంది. సో ఈ విధంగా మిగతా పాయింట్స్ని కూడా ఫైండ్ చేసాం. సరే, ఈ మిగతా పాయింట్స్ ఫైండ్ చేయడం కాదు క్వశ్చన్ కనుక మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఏమడుగుతున్నాడు? వాళ్ళకి స్మాల్ x0 కావాలి అంట. స్మాల్ x0. ఈ స్మాల్ x0 ఒకవేళ మీరు సెంట్రల్ ఆర్డినేట్ ప్రాపర్టీ కనుక చూస్తుంటే చూడండి ఏం చెప్తున్నారు? 1/n సమ్మేషన్ k ఫ్రమ్ 0 to n-1 క్యాపిటల్ X ఆఫ్ k. సో రాద్దాం, 1/n summation k from 0 to n-1 capital X of k. So students, what is X of 0? Do you know what is n? Yes, it is 6. అన్ని DFT వాల్యూస్ని యాడ్ చేయమంటున్నాడు. సరే, యాడ్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ వచ్చి 9. మరి క్యాపిటల్ X of 1 తెలుసు కదా. సో 1 + j1. క్యాపిటల్ X of 2 ఎంత? 2 + j2. క్యాపిటల్ X of 3 ఎంత? సో +3. క్యాపిటల్ X of 4 తెలుసా? కనుక్కున్నాము. 2 - j2. క్యాపిటల్ X of 5 తెలుసా? తెలుసు. 1 - j1. సో ఇవి ప్రాపర్గా యాడ్ చేసి 6తో డివైడ్ చేయండి. ఏమన్నా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ j1 ఈ j1 అలానే ఈ j2 క్యాన్సిల్. మిగతా వాల్యూస్ని ప్రాపర్గా యాడ్ చేయండి. 9 + 1 10, 10 + 2 12, 12 + 3 15, 15 + 2 17 + 1 18, 18/3. సో 18/3 ఎంత? 3. సో స్మాల్ x0 వాల్యూ ఎంత అంటే 3. సో ఇప్పుడు 2-point DFT ఎట్లా ఫైండ్ చేస్తారు, 4-point DFT ఎలా ఫైండ్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో
ఒకవేళ మీరు డెఫినిషన్ కనుక చూస్తే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే డెఫినిషన్ ఏమని రాసాం, సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to n-1 స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2 pi kn బై క్యాపిటల్ ఎన్ అని రాసాం. మీరు 2 పాయింట్ డిఎఫ్టీ అంటే అర్థం ఏంటి? 2 పాయింట్ డిఎఫ్టీ అంటే ఎన్ వాల్యూ ఎంత అంటే 2. సో ఆ 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుందో చెక్ చేద్దాం. సో అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ 2 పాయింట్ డిఎఫ్టీ. ఎగ్జామ్లో 2 పాయింట్ డిఎఫ్టీ అడగడు, 4 పాయింట్ డిఎఫ్టీ అడుగుతాడు. సో 4 పాయింట్ డిఎఫ్టీ నేర్చుకునే ముందు ఇది ఒక జస్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ లాంటిది. సో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే ఇస్ సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to n-1. సో ఎన్ ఎంత అంటే 2 కదా, సో 2 - 1 అంటే 1. ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2 pi kn by 2 because capital N is 2. So this cancels. ఇప్పుడు ఈ సమ్మేషన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఫస్ట్ లెట్స్ సే కే ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూస్కి కనుక్కోవాలి అంటే కే 0కి అలానే కే 1కి. ఒకసారి కే ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమవుతుందో చెక్ చేద్దాం. సో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0 ఇది అన్నిటికన్నా ఈజీ స్టూడెంట్స్. సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ కే ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే, కే 0 తీసుకున్నాం కదా, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 0 1. సో ఇక్కడ 1. ఇప్పుడు సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to 1 ఎక్స్ ఆఫ్ ఎన్. సో సమ్మేషన్ ఎక్స్పాండ్ చేయండి, స్మాల్ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ స్మాల్ ఎక్స్ ఆఫ్ 1. ఒకవేళ 2 పాయింట్ డిఎఫ్టీ అడిగి ఫస్ట్ పాయింట్ అడిగితే ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేసేయండి, చాలా సింపుల్. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1 ఫైండ్ చేయాలనుకుంటున్నాను. సో సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to 1 ఇక్కడ కే కనిపించింది కదా, ఈ కే ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2's క్యాన్సిల్ అయినాయి, కే ప్లస్లో 1 పెట్టారు, సో ఎంత మిగిలిందంటే పై ఎన్. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ ఎన్ 0 పెడితే ఎక్స్ ఆఫ్ 0, మరి ఈ పవర్ 0 ఎంత అంటే 1 కదా, సో రాయాల్సిన అవసరం లేదు, లేదా ఇలా 1 అని రాద్దాం. ప్లస్ ఎన్ 1 పెట్టండి, ఎక్స్ ఆఫ్ 1 అలానే ఈ పవర్ మైనస్ జే పై. ఈ పవర్ మైనస్ జే పై ఎంత అంటే -1. సో దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ 0 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఆఫ్ 1 ఇంటూ -1. 2 పాయింట్ డిఎఫ్టీ అన్నిటికన్నా సింప్లెస్ట్ కేస్. సో ఫస్ట్ వాల్యూ కనుక్కోవాలంటే ఇచ్చిన ఆ 2 పాయింట్స్ని యాడ్ చేసేయండి. నెక్స్ట్ పాయింట్ని ఫైండ్ చేయాలి అంటే సబ్స్ట్రాక్ట్ చేసేయండి. దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో కూడా రాయొచ్చు. సో మ్యాట్రిక్స్ ఫామ్లో రాసి చూపిస్తాను. ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1. సో ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఈ కోఎఫిషియంట్స్ని పిక్ చేసుకోండి. ఈ ఎక్స్ ఆఫ్ 0 ఎంతదో ఏ క్వాంటిటీతో మల్టిప్లై అయింది 1తో. అలానే ఎక్స్ ఆఫ్ 1 కోఎఫిషియంట్ ఎంత అంటే 1 కదా, ఇంటూ 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంటూ 1 అని రాసుకోవచ్చు. ఈ కోఎఫిషియంట్స్ని పిక్ చేసి ఇక్కడ పెట్టుకోండి. అలానే ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0 ఏ క్వాంటిటీతో మల్టిప్లై అయిందంటే 1తో. అలానే ఎక్స్ ఆఫ్ 1 ఎంతతో మల్టిప్లై అయిందంటే -1తో. ఆ కోఎఫిషియంట్స్ని పిక్ చేసి పెట్టుకోండి, 1 -1. సో ఇక్కడ స్మాల్ ఎక్స్ ఆఫ్ 0 అలానే ఇక్కడ స్మాల్ ఎక్స్ ఆఫ్ 1. ఎప్పుడైతే ఈ మ్యాట్రిక్స్ని దీంతో మల్టిప్లై చేస్తారో మీకు ఒక రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రో ఇంటూ దిస్ కాలమ్ చేస్తే మీకు ఫస్ట్ డిఎఫ్టీ పాయింట్ వచ్చేస్తుంది. అలానే ఈ రోని ఈ కాలమ్తో మల్టిప్లై చేస్తే ఇంకొక డిఎఫ్టీ పాయింట్ వస్తుంది. ఈ విధంగా 2 పాయింట్ డిఎఫ్టీని ఫైండ్ చేయొచ్చు. దీన్నే మనం 2 పాయింట్ డిఎఫ్టీ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇప్పుడు అలానే 4 పాయింట్ డిఎఫ్టీ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. అది కొంచెం లెంతీగా ఉంటుంది. మీకు డైరెక్ట్గా 4 పాయింట్ డిఎఫ్టీ మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాను, ఆ ఎంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. సో అవి ఎలా వచ్చాయో కూడా ఒకసారి చూపిస్తాను. డైరెక్ట్గా కాకపోయినా మీకు ఒక ఇంట్యూటివ్ వేలో మనం డిస్కస్ చేయబోతున్నాం. 4 పాయింట్ డిఎఫ్టీ అంటే ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ 4. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి. క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే ఇస్ నౌ సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to n-1, దట్ ఈస్ 4 - 1 is 3. స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2 pi kn by 4. సో నెక్స్ట్ ఏం చేయాలి? క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0 కనుక్కోవాలి, అలానే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1 కనుక్కోవాలి, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 2 కనుక్కోవాలి, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 3 కనుక్కోవాలి. సో క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0 కనుక్కోవాలి అంటే కే ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పవర్ 0 1 అయిపోతుంది. సో సమ్మేషన్ ఎన్ ఫ్రమ్ 0 to 3 స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్.
అంటే టైం డొమైన్లో ఉన్న ఈ 4 వాల్యూస్ని యాడ్ చేసేస్తే మనకి ఫస్ట్ డిఎఫ్టీ వాల్యూ వచ్చింది. అలానే ఇప్పుడు k = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంతకు ముందులాగా ఈజీగా ఉండదు. ఇక్కడ డిఫరెంట్ కోఎఫిషియంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ కోఎఫిషియంట్స్తో వీటిని మల్టిప్లై చేయాలి. ఇది చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఇలా సమ్మేషన్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. నా దగ్గర ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఎలా వచ్చిందంటే ఈ సమ్మేషన్ ఎక్స్పాండ్ చేసి ఆ కోఎఫిషియంట్స్ని ఫైండ్ చేసి గుర్తుపెట్టుకోవడమే. ఇది ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మన ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఏం చెప్తోంది ఇది అంటే ఈ మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేయండి. 1 1 1 1 1 మైనస్ j మైనస్ 1 j 1 మైనస్ 1 1 మైనస్ 1 1 j మైనస్ 1 మైనస్ j. దీన్నే మనం 4-point DFT మ్యాట్రిక్స్ అని అంటుంటాం. ఈ మ్యాట్రిక్స్ని మనకిచ్చిన వాల్యూస్తో టైం డొమైన్లో ఒక సీక్వెన్స్ ఇచ్చాడుగా, ఆ సీక్వెన్స్తో మల్టిప్లై చేయండి. x0తో x0 x1 x2 x3 ఈ సీక్వెన్స్తో కనుక మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన డిఎఫ్టీ వచ్చేస్తుంది. సో మనకి కావాల్సిన డిఎఫ్టీ ఏంటి? మనకు కావాల్సిన ఒక 4 పాయింట్స్. సో ఆ 4 పాయింట్స్ ఎలా వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ X of 0, capital X of 1, capital X of 2, capital X of 3. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాపిటల్ X of 0 కావాలి అంటే ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేసుకోండి. మీకు క్యాపిటల్ X of 1 కావాలి అంటే ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయండి. అదే మన ఆన్సర్. న్యూమరికల్స్ కూడా సాల్వ్ చేద్దాం. క్యాపిటల్ X of 2 కావాలంటే ఈ రోని ఈ కాలంతో, అలానే క్యాపిటల్ X of 3 కావాలి అంటే ఈ రోని ఈ కాలంతో. సో ఈ విధంగా మనం 4-point డిఎఫ్టీని కనుక్కోవచ్చు. దీన్నే మనం 4-point డిఎఫ్టీ మ్యాట్రిక్స్ అని అంటాం. హైలైట్ చేసి చూపిస్తాను. దిస్ ఇస్ కాల్డ్ 4-point డిఎఫ్టీ మ్యాట్రిక్స్. వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ అ 4-point డిఎఫ్టీ మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎగ్జామ్లో ఒక 4 వాల్యూస్ ఇచ్చి దాని 4-point డిఎఫ్టీ అడుగుతాడు. ఈ మ్యాట్రిక్స్ కనుక గుర్తుంటే మల్టిప్లికేషన్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. అలానే 4-point ఐడిఎఫ్టీ ఎలా కనుక్కుంటాము? ఐడిఎఫ్టీ అంటే మనకి ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్న వాల్యూస్ ఇచ్చేసి టైం డొమైన్లో ఉన్న వాల్యూస్ అడుగుతాడు. సో ఏం చేయాలి అంటే అది కూడా చాలా ఈజీనే. సో డెఫినేషన్ ఏం చెప్తోంది? డెఫినేషన్ ప్రకారంగా స్మాల్ x of ns 1/n. n అంటే ఇక్కడ 4 ఇచ్చాడు కదా, n is 4. సో 1/4 summation k from 0 to 3 capital X of k e power j 2 pi kn by 4. ఇప్పుడు ఈ సమ్మేషన్ ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ కూడా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాయొచ్చు. ఆ మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రాస్తామో మీకు చూపిస్తాను. సో ఆ మ్యాట్రిక్స్ ఫామ్ రాయడం చాలా ఈజీ. ఈ మ్యాట్రిక్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఈ మ్యాట్రిక్స్ కాంజుగేట్ రాయండి. కాంజుగేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ 1 1 1 1, మరి దాని కాంజుగేట్ ఏమవుతుంది అంటే 1 మళ్ళీ 1సే వస్తాయి. నెక్స్ట్ 1 - j - 1j, దీని కాంజుగేట్స్ రాయండి. 1 j - 1, ఎందుకంటే -j కాంజుగేట్ j కదా, -1 కాంజుగేట్ -1ఏ, j కాంజుగేట్ -j. సో అలానే నెక్స్ట్ రో కాంజుగేట్ ఎంత అంటే 1 - 1 1 - 1, నెక్స్ట్ 1 - j - 1 అండ్ దెన్ j. సో ఇలా కాంజుగేట్ తీసేసుకున్నాను. తర్వాత మన ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఇచ్చిన సిగ్నల్ వాల్యూస్ రాయండి. క్యాపిటల్ X of 0, క్యాపిటల్ X of 1, క్యాపిటల్ X of 2, క్యాపిటల్ X of 3. ఇలా మల్టిప్లై చేయాలి. దీంతో పాటుగా ఇంకొక చిన్న స్టెప్, ఈ 1/, అనే ఫ్యాక్టర్ ఉంది కదా, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 వస్తుంది. ఇలా కనుక మల్టిప్లై చేస్తే మనకి ఇన్వర్స్ ఐడిఎఫ్టీ కూడా ఇన్వర్స్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కూడా వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా చేస్తే ఫైనల్గా వచ్చేది ఏంటి అంటే స్మాల్ x of 0, స్మాల్ x of 1, స్మాల్ x of 2, స్మాల్ x of 3. సో ఇది 4-point ఐడిఎఫ్టీ మనకి ఫైనల్గా వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ చెప్పిన ఈ ఎంట్రీస్ n = 4కి మాత్రమే వ్యాలిడ్. అలానే ఇంతకు ముందు కూడా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసాం. ఇది దేనికి? n = 2కి. n = 8 అనగానే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో అంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ మనం
మీన్ 8 పాయింట్ డిఎఫ్టీ అడగడు, ఎందుకంటే 4 పాయింట్ డిఎఫ్టీనే చాలా కష్టం. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఒక 4 పాయింట్ డిఎఫ్టీని ఎలా ఫైండ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో మనకి టైం డొమైన్లో ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, 4 పాయింట్స్ ఇచ్చాడు, 1 0 2 3 అని. 4 పాయింట్ డిఎఫ్టీ అడుగుతున్నాడు. చాలా చాలా సింపుల్. అదే చెప్తున్నాగా, ఇది ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, మనకి ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు గేట్లో అడిగారు ఈ క్వశ్చన్ని. సో ఫస్ట్ ఆ డిఎఫ్టీ మ్యాట్రిక్స్ని రాసుకుందాం. 1 1 1 1 1 మైనస్ జే మైనస్ 1 జే 1 మైనస్ 1 1 మైనస్ 1 1 జే మైనస్ 1 మైనస్ జే. ఈ డిఎఫ్టీ మ్యాట్రిక్స్ని ఇచ్చిన సీక్వెన్స్తో మల్టిప్లై చేయాలి. లైక్ 1 0 2 3 ఈ సీక్వెన్స్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టే మన ఆన్సర్. సో లెట్ us మల్టిప్లై. దిస్ ఇస్ ది ఫస్ట్ రో స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ కాలమ్. మల్టిప్లై చేస్తే అన్నీ యాడ్ అయిపోతాయి యాక్చువల్గా, ఎందుకంటే ఇవన్నీ వన్స్ కదా. సో రో ఇంటూ కాలమ్ 1 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 3. నెక్స్ట్ ఈ రోని దీంతో మల్టిప్లై చేస్తే 1, నెక్స్ట్ 0 అవుతుంది, నెక్స్ట్ -2, తర్వాత ప్లస్ 3 నెక్స్ట్ మల్టిప్లై చేయండి. ఆల్టర్నేట్గా యాడ్ సబ్స్ట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 1 -0 +2 -3. నెక్స్ట్ ఈ రోని ఈ కాలమ్తో మల్టిప్లై చేయండి. 1 0తో ఓకే, నెక్స్ట్ -2 -3j. సో దీన్ని సింప్లిఫై చేస్తే అదే మీ ఆన్సర్. సో లెట్ us సింప్లిఫై. 1 + 2 is 3, 3 + 3 is 6. This is -1 + 3j. Come on, identa 1 + 2 is 3, 3 - 3 is 0. This is 0. And this is -1 - 3j. సో మనకు కావాల్సిన 4 పాయింట్ డిఎఫ్టీ ఏంటి అంటే 6 -1 + 3j 0 -1 - 3j. ఇలాంటి ఆప్షన్ ఉందా? సో 6, ఎస్, ఫస్ట్ మనకు 6 ఉంది ఇక్కడ, ఎస్. నెక్స్ట్ -1 + 3j. సో దీన్ని ఎలిమినేట్ చేసాం, దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే ఆబ్వియస్గా ఇదే మన ఆన్సర్. 6 -1 + 3j, ఎస్. 0, ఎస్. -1 - 3j. సో ఈ విధంగా 4 పాయింట్ డిఎఫ్టీ అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు అందరికీ కూడా షిఫ్టింగ్ ఎలా చేయాలో తెలుసు. ఒక సిగ్నల్ని, ఒక డిస్క్రీట్ టైప్ సిగ్నల్ని ఎలా షిఫ్ట్ చేయాలో తెలుసు. కానీ ఇక్కడ సర్క్యులర్ షిఫ్ట్ అనే కాన్సెప్ట్ అనమాట. సో సర్క్యులర్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో మనం సెట్ చేయాల్సింది ఏంటంటే, మనం డిస్కస్ చేస్తున్న x(n) కానీ లేదా x(k) కానీ రెండు కూడా పీరియాడికే. ప్రతి n శాంపుల్స్ తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుందంటే అదే సీక్వెన్స్ వస్తుంది. అలా ఇచ్చిన పీరియాడిక్ సిగ్నల్ని షిఫ్ట్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది అనేదే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో అందుకనే దీన్ని పీరియాడిక్ సిగ్నల్స్ కాబట్టి అందుకనే మనం సర్క్యులర్ షిఫ్ట్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో ఎలా ఫైండ్ చేస్తాము? నేను ఒక ఎగ్జాంపుల్, సో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా x(n - n0) అలానే x(n + n0)ని ఎలా ఫైండ్ చేస్తారు, అలానే రివర్సల్ ఎలా చేస్తారు అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్ us కన్సిడర్ అ సిగ్నల్ స్టూడెంట్స్ లైక్ దిస్. x(n)ని లెట్స్ సే 6 5 4 3. సో ఇది మన టైం డొమైన్ సిగ్నల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే డిఎఫ్టీ టాపిక్ గురించి డిస్కస్ చేస్తానో, సర్క్యులర్ షిఫ్ట్ చెప్తానో, మనకి ఇచ్చిన సిగ్నల్ పీరియాడిక్. అదేంటి సార్ మీరు 4 శాంపుల్సే రాసి పీరియాడిక్ అంటారు? అరే, ఎప్పుడైతే అది పీరియాడిక్ అన్ని శాంపుల్స్ రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ n శాంపుల్స్, ఫస్ట్ 4 శాంపుల్స్ రాస్తే మిగతా శాంపుల్స్ కావాలంటే అది రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, x(n - 2) ఎలా ఫైండ్ చేస్తారు, లేదా x(n + 1) ఎలా ఫైండ్ చేస్తాము అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఏ ట్రిక్ ఫాలో అవ్వాలో చెప్తాను. ఇలా ఒక 4 పాయింట్స్ ఇచ్చి, 4 పాయింట్స్ లేదా 6 పాయింట్స్ ఇస్తారు, లేదా 8 పాయింట్స్ ఇస్తారు, ఇచ్చి షిఫ్ట్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్గా రాస్తారు. x(n - 2) ఇక్కడ 4 అని మెన్షన్ చేస్తారు, ఇక్కడ కూడా 4 అని మెన్షన్ చేస్తారు. దాని అర్థం ఏంటి అంటే, ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్ రా బాబు, మొత్తం పీరియాడిక్ సిగ్నల్ మీరు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ 4 శాంపుల్స్ ఇవ్వండి చాలు అని అర్థం అనమాట. సో ఎలా షిఫ్ట్ చేద్దాము అంటే, ఫస్ట్ పీరియాడిక్ కదా, రాద్దాం సీక్వెన్స్ని. 6 5 4 3 పీరియాడిక్ కాబట్టి మళ్ళీ అవే శాంపుల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి.
సో నెక్స్ట్ ఏమొస్తుంది 6 5 4 3 మళ్ళీ ఏమొస్తుందంటే అదే సీక్వెన్స్ వస్తుంది 6 5 4 3 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. సో ఏంటిది? ఇది ఎక్స్ ఆఫ్ ఎన్. ఏం కావాలి? ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 కావాలి. అంటే యూజువల్గా మనం ఏం చేస్తాం, సరే యారో కూడా స్పెసిఫై చేసుకుందాం. ఇక్కడ ఎక్కడైతే యారో పాయింట్ చేస్తుందో అక్కడ n ఈక్వల్ టు 0 అని అర్థం అనమాట. ఈ సీక్వెన్స్ని యూస్ చేసుకొని ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 అనుకోమంటున్నాడు. యూజువల్గా ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 అంటే ఏంటి? ఇట్స్ అ షిఫ్టింగ్. ఓకే, షిఫ్ట్ దిస్ ఎంటైర్ సీక్వెన్స్ టువర్డ్స్ రైట్ సైడ్ బై 2. ఒక 2 యూనిట్స్ షిఫ్ట్ చేయండి రైట్ సైడ్. సో ఒకసారి మీకు చూపిస్తాను. చలో ఇది మన సీక్వెన్స్ అనుకుందాం. ఏం చేయాలి? దీన్ని రైట్ సైడ్ ఈ సీక్వెన్స్ని షిఫ్ట్ చేయండి. సరే షిఫ్ట్ చేసా, 2 యూనిట్స్ షిఫ్ట్ చేస్తే కొండి ఇలా కనబడుతుంది, ఇలా కనిపించింది కదా. ఇప్పుడు ఈ యారో మార్క్ ఏ వాల్యూకి చూపిస్తోంది? యారో మార్క్ ఏ వాల్యూని చూపిస్తుంది అంటే చూడండి 4 వైపు చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది 4 వైపు చూపిస్తుందో ఆ 4 నుంచి ఒక 4 శాంపిల్స్ రాసేయండి చాలు. అంటే 4 3 6 5 అని రాసుకుంటూ వెళ్ళండి చాలు. 4 3 6 5 4 3 6 5 అనే ప్యాటర్న్. ఇంకా మీకు అర్థం కాలేదా? సరే ఇది కదా మనకి ఇచ్చిన సిగ్నల్. ఏం చేయమని చెప్పాను? షిఫ్ట్ చేయమని చెప్పాను. రైట్ సైడ్ షిఫ్ట్ చేయండి అన్నాను. సో ఎలా షిఫ్ట్ చేస్తారో చూడండి. ఒక యూనిట్ షిఫ్ట్ అయింది, ఇంకొక యూనిట్ షిఫ్ట్ అయింది. ఇది మనని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ యారో దేన్ని పాయింట్ చేస్తుంది అంటే 4ని పాయింట్ చేస్తుంది. సో ఈ 4 నుంచి అంటే 4 3 6 5 ఒక 4 శాంపిల్స్ కలెక్ట్ చేసుకోండి. 4 3 6 5 ఈ 4 శాంపిల్స్ని కలెక్ట్ చేసుకున్నా. అలా కనుక రాయగలిగితే అదే మన ఆన్సర్. సో చూడండి మళ్ళీ ఇది ఒరిజినల్ సీక్వెన్స్. సో ఒక 4 శాంపిల్స్. సో ఆబ్వియస్గా యారో మార్క్ 4 వైపు చూపించింది కదా. సో 4 3 6 5 ఇదే మన ఆన్సర్. సో ఇప్పుడు ఇదేంటి స్టూడెంట్స్? ఇదే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2. సో ఇప్పుడు ఈ యారో మార్క్ 4 వైపు చూపిస్తుంది. ఇలా ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2ని కనుక్కుందాం. ఇంకేం అడుగుతున్నారు? ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 కావాలి అంట. అది కూడా చాలా ఈజీనే. మీకు ట్రిక్ కూడా చూపిస్తాను ఇందులో. ఫస్ట్ అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎలా ఫైండ్ చేశామనేది అర్థం చేసుకోండి. సో ఇది ఇచ్చిన సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయమంటున్నాడు ఒక యూనిట్. సరే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేశా. చూడండి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఇప్పుడు ఈ యారో మార్క్ దేని వైపు చూపిస్తోంది అంటే 5 అనే వాల్యూ వైపు చూపిస్తోంది. సో ఇక్కడి నుంచి ఈ 5 నుంచి ఒక 4 శాంపిల్స్ రాయండి. అంటే 5 4 3 6 5 4 3 6. సో సరే యారో మార్క్ కనిపించేసింది నాకు. సో ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇలా 4 రాస్తే ఏంటంటే ఇది ఒక పీరియాడిక్ సీక్వెన్స్. 4 శాంపిల్స్ రాస్తే చాలు అని అర్థం. సో ఈ సీక్వెన్స్ని నేను లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే యారో మార్క్ ఎటువైపు చూపించిందంటే 5. సో ఆ 5 నుంచి ఒక 4 శాంపిల్స్ రాయాలి. 5 4 3 6 ఇదే మన ఆన్సర్. సో మరి నెక్స్ట్ ఏమొస్తుందంటే మళ్ళీ 5 4 3 6 వస్తుంది. సో ఎందుకంటే ఇది కూడా పీరియాడిక్ కాబట్టి. సో ఇప్పుడు మన యారో మార్క్ ఇక్కడ ఉండాలి. సరే ఇది ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అయిపోయింది. ఇప్పుడు ఇంకేదైనా షార్ట్ కట్ ఉందా? ఆబ్వియస్గా షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఒకవేళ మీకు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్ కావాలి, ఒకవేళ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్ కావాలి అంటే మూవ్ ద లాస్ట్ ఎన్ నాట్ శాంపిల్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ టు ద బిగినింగ్. చూడండి చాలా సింపుల్. ఏం చెప్తున్నారు? మూవ్ ద లాస్ట్ ఎన్ నాట్ శాంపిల్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ టు ద బిగినింగ్. సో లెట్ us చెక్ ఇట్. ఇక్కడ వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం ఫైండ్ చేస్తున్నాం? ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2. ఈ లాజిక్ ప్రకారంగా మూవ్ ద లాస్ట్ ఎన్ నాట్ అంటే మూవ్ ద లాస్ట్ 2 శాంపిల్స్ టు ద బిగినింగ్. సో లాస్ట్ 2 శాంపిల్స్ అంటే 4 3. ఈ 4 3ని ముందు రాయండి అంటున్నాడు. మరి ఇంకేం మిగిలినాయి అంటే 6 5 మిగిలినాయి. సో 4 3 6 5 ఇక్కడ కూడా అదే రాసాం చూడండి. 4 3 6 5. ఒకవేళ మీకు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్ కావాలి అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? మూవ్ ద లాస్ట్ ఎన్ నాట్ శాంపిల్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ టు ద బిగినింగ్. సో సింపుల్. అలానే ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ నాట్ కావాలి అంటే మూవ్ ద ఫస్ట్ ఎన్ నాట్ శాంపిల్స్ టు ద ఎండ్ అంట. టు ద ఎండ్. సరే ఇక్కడ వర్కౌట్ అవుతుందో చెక్ చేద్దాం. ఆల్రెడీ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 కనుక్కున్నాను. వీళ్ళ లాజిక్ ప్రకారంగా మూవ్ ద ఫస్ట్ ఎన్ నాట్ అంటే ఫస్ట్ శాంపుల్ ఎన్ నాట్ 1 కదా. మూవ్ ద ఫస్ట్ శాంపుల్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ టు ద ఎండ్. ఈ యొక్క శాంపుల్ ఏది? ఈ యొక్క శాంపుల్ని చివరికి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. సో చివరికి తీసుకెళ్తే ఇక్కడ ఏం మిగిలింది? 5 4 3. ఈ శాంపుల్ని చివరికి తీసుకెళ్ళమన్నాడు. మూవ్ ద ఫస్ట్ ఎన్ నాట్ వాల్యూస్
సో మూవ్ ద ఫస్ట్ ఎన్ నాట్ శాంపుల్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ టు ద ఎండ్. సరే ఎండ్కి తీసుకెళ్ళమంటున్నాడు, ఎండ్కి తీసుకెళ్తున్నాను చూడండి. సో ఇదే మన సీక్వెన్స్. మ్యాచ్ అయింది ఆన్సర్? ఎస్. సో లాజిక్ ఏంటి? ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ నాట్ కావాలి అంటే మూవ్ ద లాస్ట్ ఎన్ నాట్ శాంపుల్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ టు ద బిగినింగ్. అదే ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ నాట్ కావాలి అంటే మూవ్ ద ఫస్ట్ ఎన్ నాట్ శాంపుల్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ టు ద ఎండ్. ఈ లాజిక్ని కనుక ఫాలో అయితే మీరు ఈజీగా సర్క్యులర్ లెఫ్ట్ షిఫ్ట్, సర్క్యులర్ రైట్ షిఫ్ట్ చేయగలుగుతారు. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేస్తాను. అలానే సర్క్యులర్ ఫోల్డింగ్. సో సర్క్యులర్ ఫోల్డింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇందాకడ సిగ్నల్ తీసుకుందాం. 6, 5, 4, 3. దీనికి ఒక 4 శాంపుల్స్ ఉన్నాయి. సో ఏమడుగుతున్నారు మని అంటే ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్ ఆపరేషన్ చేయమంటున్నారు. అంటే ఫోల్డింగ్ ఎలా చేస్తారు. సో ఏం చేద్దాం, మళ్ళీ ఇచ్చిన సీక్వెన్స్ని రాసుకోండి. 6, 5, 4, 3. పీరియాడిక్ కదా, మళ్ళీ అదే ప్యాటర్న్ వస్తుంది స్టూడెంట్స్. 6, 5, 4, 3. మళ్ళీ అదే ప్యాటర్న్ వస్తుంది. 6, 5, 4, 3. ఇలా ఉన్న సీక్వెన్స్ రివర్సల్ చేయమండి అంటున్నాడు. ఎలా చేస్తారు అంటే ఇక్కడ కూడా చాలా చాలా సింపుల్ ఇది. సో లెట్స్ సే యారో 6 వైపు పాయింట్ చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ శాంపుల్ 6 కదా. సో యారో 6 వైపుకి పాయింట్ చేస్తుంది. ఏం చేయాలి అంటే రివర్సల్ అన్నప్పుడు, రివర్సల్ చేసిన తర్వాత కూడా 6 ఇది n ఈక్వల్ టు 0 అనమాట. సో 0 దగ్గర ఉన్న శాంపుల్ రివర్సల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే ఉంటుంది. సో ఇందులో ఎలాంటి మార్పు రాదు. ఇది మాత్రం రివర్సల్ అవ్వడం వల్ల ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది, అండ్ సో ఆన్. కానీ నేను అన్నీ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ 4 శాంపుల్స్ కనుక తీసుకురాగలిగితే అదే మన ఆన్సర్. సో చెప్పండి, ఇది ఇక్కడికి వెళ్ళి కూర్చుంది, ఇది ఇక్కడికి వెళ్ళి కూర్చుంది, ఇది ఇక్కడికి వెళ్ళి కూర్చుంది. సో 6 ఇప్పుడు ఈ 3 5 ప్లస్లో కూర్చుంటుంది. నెక్స్ట్ 4 ప్లస్లోనే ఉంది. ఓకే సరే, మరి 5 3 ప్లస్లో వచ్చేసింది. సో ఇదే మన ఆన్సర్. ఇదేంటి? ఎక్స్ ఆఫ్ మైనస్ ఎన్. స్టూడెంట్స్ ఏం చేశాను అంటే ఇచ్చిన సీక్వెన్స్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాను. రివర్సల్ తర్వాత ఏమవుతుంది, ఈ n ఈక్వల్ టు 0 దగ్గర ఉన్న శాంపుల్ అట్లనే ఉంటుంది, రివర్సల్ తర్వాత కూడా అక్కడనే. సో ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది. సో ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ 4 శాంపుల్స్ రాయండి. ఒకవేళ 4 పాయింట్ గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ 4 శాంపుల్స్ రాయండి. లేదా మీకు ఇవ్వడమే ఒక 8 శాంపుల్స్ ఇస్తే ఆ 8 శాంపుల్స్ని తీసుకోవాలి. సో n పెరుగుతున్న కొద్దీ ఇది రిపీట్ చేయడం కష్టమవుతుంది. సో ఏం చేయాలి అంటే, సో దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది స్టూడెంట్స్. మీరు ఇది రిపీటెడ్గా చేస్తుంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి? ఎక్స్ ఆఫ్ ఎన్ ఏమని ఇచ్చారు? 6, 5, 4, 3. దీన్ని రివర్స్లో రాయండి. 3, 4, 5, 6. సో తర్వాత ఏంటి, ఇదైతే శాంపుల్ ఉందో లేదంటే దీన్ని మీరు ఇట్ సైడ్ రాయొచ్చు, లేదా దీన్ని ఫస్ట్కి తీసుకురండి. సో ఏం చెప్తుందంటే 6 తర్వాత ఇది 3, 4, 5 ఈ విధంగా చేస్తే 2 మ్యాచ్ అయినాయి చూడండి. సో మళ్ళీ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ చెప్తాను చూడండి. 6, 5, 4, 3 కదా, దీన్ని నేను రివర్స్లో రాసుకున్నా 3, 4, 5, 6 అని. ఏదైతే లాస్ట్ శాంపుల్ ఉందో ఫస్ట్కి తీసుకొచ్చేసేయండి, అంతే, రివర్సల్ అయిపోయింది. తర్వాత ఈ యారో మార్క్ని పెట్టుకోండి. సో ఈ విధంగా సర్క్యులర్ షిఫ్ట్, అలానే సర్క్యులర్ ఫోల్డింగ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఇలా మనకు ఒక 8 పాయింట్స్ ఇచ్చాడు చూడండి. 1, 2, 3, 4, 5, 0, 0, 0. సో n ఈక్వల్ టు 0 టు n ఈక్వల్ టు 7. n ఈక్వల్ టు 0 నుంచి n ఈక్వల్ టు 7 ఇచ్చాడంటే 8 పాయింట్స్ ఇచ్చాడు అర్థం. ఏం చేయమంటున్నాడు? ఫస్ట్ y ఆఫ్ n మైనస్ 2 ఫైండ్ చేయమన్నాడు. తర్వాత y ఆఫ్ n ప్లస్ 2 ఫైండ్ చేయమన్నాడు. తర్వాత సర్క్యులర్లీ ఫోల్డ్ కూడా చేయమంటున్నాడు. సరే చేద్దాం అన్నీ కూడా. సో ఫస్ట్ y ఆఫ్ n మైనస్ 2ని ఫైండ్ చేద్దాం. ఇందాక చెప్పిన లాజిక్ ఏమన్నా వర్క్ అవుతుందా చెక్ చేద్దాం. ఇందాక చెప్పిన లాజిక్ ఏంటి? మూవ్ ద లాస్ట్ n నాట్ శాంపుల్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ n టు ద బిగినింగ్. లాస్ట్ n నాట్ శాంపుల్స్ని ముందుకు తీసుకురామంటున్నాడు. సో ఇక్కడ n మైనస్ 2 అంటే లాస్ట్ 2 శాంపుల్స్ని ముందుకు తీసుకురావాలి. 0, 0, లాస్ట్ 2 శాంపుల్సే. మిగతావన్నీ నార్మల్ వేలో రాసేయండి. 1, 2, 3, 4, 5 తర్వాత 0. ఇదే మన ఆన్సర్. అలానే ఇంకేం అడుగుతున్నాడు? y ఆఫ్
n+2 అడుగుతున్నాడు. లాజిక్ ఏం చెప్పాము ఇక్కడ, మూవ్ ద ఫస్ట్ n0 శాంపుల్స్ ఆఫ్ x ఆఫ్ n టు ద ఎండ్. అంటే ప్రజెంట్ క్వశ్చన్లో ఏం చేయాలి, ఫస్ట్ 2 శాంపుల్స్ ఉన్నాయి కదా, ఆ ఫస్ట్ 2 శాంపుల్స్ని ఎండ్లో రాసేయాలి. సో ఈ ఫస్ట్ 2 శాంపుల్స్ని ఎండ్లో రాద్దాం. సరే, 3 4 5 0 0 0 1 2. వాళ్ళు చెప్పిన లాజిక్ని మనం ఫాలో అయ్యామా? మూవ్ ద ఫస్ట్ n0 శాంపుల్స్ ఆఫ్ x ఆఫ్ n టు ద ఎండ్. ఫస్ట్ 2 శాంపుల్స్ని ఎండ్లో రాయమన్నారు, రాసాం, అయిపోయింది. నెక్స్ట్ ఫోల్డ్ చేయమన్నారు. సో ఫోల్డింగ్ వచ్చేటప్పటికి మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఇది కూడా ఒక 1 స్టెప్లో రాయొచ్చు మీరు ఆన్సర్ని. సో డైరెక్ట్గా మనకి ఆన్సర్ రాదు. ఫస్ట్ ఏం చేయండి అంటే ఇచ్చినవి రివర్స్ వేలో రాసుకోండి. 0 0 0 5 4 3 2 1 ఇలా రివర్స్ వేలో రాసుకోండి. రివర్స్ వేలో రాసుకున్న తర్వాత ఈ ఫస్ట్ శాంపుల్ ఉంది కదా, ఫస్ట్ శాంపుల్ కదా, ఇది ఏదైతే ఉందో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేసండి ఫస్ట్కి. సో ఈ లాస్ట్ ఉన్న వాల్యూని ఫస్ట్ తీసుకొస్తే 1, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి 0 0 0 5 4 3 2 అయిపోయింది. సో ఇంకొకసారి చెప్తున్నాను స్టూడెంట్స్, ఈ ప్యాటర్న్ ఎలా వచ్చింది, ఇప్పుడు ఇచ్చిన సీక్వెన్స్ని ఎగ్జాక్ట్గా రివర్స్లో రాసుకున్నాను. 0 0 0 5 4 3 2 1 అని. ఇదేదైతే వాల్యూ ఉందో 1ని ఇదన్నిటికన్నా ముందు పెట్టేయండి, మిగతాది యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి. సో ఫైనల్గా ఇదేంటి, ఇది x ఆఫ్ -n. ఇది 8 పాయింట్ కాబట్టి ఇక్కడ యూజువల్గా మనం ఇలా 8 అని రాస్తూ ఉంటాం. ఇక్కడ కూడా యూజువల్గా 8 అని రాస్తుంటాం. ఇక్కడ కూడా యూజువల్గా 8 అని రాస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం షిఫ్ట్ చేసాం, అలానే రివర్సల్ కూడా చేసాం. నెక్స్ట్ ఏంటంటే టైం షిఫ్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో డిస్కస్ చేసాము, షిఫ్టింగ్ ఇన్ వన్ డొమైన్ అయితే ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ వస్తుందని. ఇక్కడ కూడా అదే లాజిక్. సో ఈ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఒకవేళ x ఆఫ్ n అనే సీక్వెన్స్ DFT కనుక్కుంటే క్యాపిటల్ X ఆఫ్ k అని వస్తే, సో ఈ ప్రాపర్టీ ప్రకారం x ఆఫ్ n మైనస్ n0 దీని DFT ఏమవుతుంది, టైం డొమైన్లో షిఫ్ట్ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ వస్తుంది. సో e పవర్ -j 2πk n0 బై క్యాపిటల్ N ఇంటూ x ఆఫ్ k. సో దీన్ని మనం టైం షిఫ్ట్ ప్రాపర్టీ అంటాం స్టూడెంట్స్. దీనిలో ఒక స్పెషల్ కేస్ మీకు చూపిస్తాను, అడిగే ఛాన్స్ ఉంది. సో ఏంటి ఆ స్పెషల్ కేస్, ఒకవేళ ఎగ్జామ్లో x ఆఫ్ n మైనస్ n/2 అడిగితే ఏమవుతుంది, n0 ప్లేస్లో n/2 పెడితే ఈ n క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది అంటే, సో ఒకసారి రాసి చూపిస్తాను. e పవర్ -j 2πk క్యాపిటల్ N, ఇక్కడ /2 కూడా వస్తుంది, ఇంటూ x ఆఫ్ k. సో 2 క్యాన్సిల్, n క్యాన్సిల్, e పవర్ -j πk ఇంటూ x ఆఫ్ k. e పవర్ -j πk ఎంత అంటే -1 హోల్ పవర్ k. సో x ఆఫ్ n మైనస్ n/2 DFT ఎంత అంటే -1 హోల్ పవర్ k x ఆఫ్ k. ఎందుకంటే e పవర్ -j πk వాల్యూ వచ్చి -1 హోల్ పవర్ k కాబట్టి. సో ఇది ఒక స్పెషల్ కేస్. ఒకవేళ టైం డొమైన్లో షిఫ్ట్ ఉంటే ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ వచ్చింది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ డొమైన్లో షిఫ్ట్ ఉంటే టైం డొమైన్లో ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఏం చెప్తుంది, ఒకవేళ x ఆఫ్ n అనే సీక్వెన్స్కి x ఆఫ్ k అనేది DFT అయితే, సో షిఫ్టింగ్ ఎక్కడ ఉంది, ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉంది. సో క్యాపిటల్ X ఆఫ్ k మైనస్ k0 DFT ఏమవుతుంది అంటే e పవర్ j 2πk0 ఇంటూ n బై క్యాపిటల్ N ఇంటూ స్మాల్ x ఆఫ్ n. చూడండి, ఇక్కడ షిఫ్ట్ ఉంది, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఒకవేళ ఇది కూడా ఒక స్పెషల్ కేస్, ఒకవేళ k0 ప్లేస్లో n/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, k మైనస్ n/2 ఈ అమౌంట్తో షిఫ్ట్ కనుక జరిగితే ఇక్కడ ఏమవుతుంది, ఎలా అయితే మీరు e పవర్ -j πk -1 హోల్ పవర్ k అన్నారు, ఇక్కడ కూడా అలాంటిదే క్యాన్సిలేషన్ అయ్యి, సో ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ అవుతుంది. ఇక్కడ మనకి e పవర్ j πn మిగులుతుంది. e పవర్ j πn కూడా -1 హోల్ పవర్ n. సో ఇక్కడ -1 హోల్ పవర్ n ఇంటూ
ఎక్స్ ఆఫ్ ఎన్. సో ఈ క్వాంటిటీ ఒక టీఎఫ్టీ వచ్చి ఎక్స్ ఆఫ్ కే మైనస్ ఎన్ బై టూ. సో ఇవి టైమ్ షిఫ్టింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీస్.